నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏ తల్లికి రాని కష్టం ఆ తల్లికి రావడంతో ఆ తల్లి ఇండియాలో లేకుండా విదేశాలకు పారిపోయింది అనేటువంటి టాక్ వినిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి చర్చ కూడా సాగుతుంది. ఇంతకీ ఎవరా తల్లి అంటే వైఎస్ విజయమ్మ. అటు కొడుకి చెప్పుకోలేక ఇటు కూతురికి చెప్పుకోలేక ఎవరు చెప్పినా వినట్లేదు, ఎవరి వాదన వాళ్ళలోనే ఉన్నారు అనే దానికి సంబంధించి ఆవిడ ఎటు తేరలేక ఎటువైపు ఉండలేక ఆవిడ ఇక్కడి నుంచి ఉండకుండా విదేశాలకు వెళ్ళిపోయారు అని వినిపిస్తుంది. చర్చ కూడా సాగుతోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే దుర్గా కుమార్ గారు. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. ఏ తల్లికి రాని కష్టం వైఎస్ విజయంకి వచ్చింది. సో మేబీ రాజశేఖర్ రెడ్డి గారు ఉండి ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదేమో ఆవిడకి. ఇప్పుడేమో అటు కొడుకు వైపు ఉండలేదు, ఆయనకి సపోర్ట్ చేయలేదు, ఇటు కూతురు వైపు ఉండలేదు. సో అంటే అటు కొడుకు వైపు ఉంటే కూతురు కోపం వస్తుంది, కూతురు వైపు ఉంటే కొడుకు కోపం వస్తుంది. ఎవరికి ఏం సర్ది చెప్పలేక అసలు ఇక్కడ ఉంటే కదా నాకు ఈ బాధ, ఇదంతా లేకుండా నేను విదేశాలకు వెళ్ళిపోతానని చెప్పేసి ఆవిడ ఫారిన్ టూర్లో ఉన్నారనేది టాక్ వినిపిస్తుంది. చర్చ కూడా సాగుతుంది. దీని గురించి ఏమంటారు? మీరు అన్నట్టు నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆమెకి ఇంత ఇబ్బంది అసలు వచ్చే సందర్భమే రాదమ్మా. రాజశేఖర రెడ్డి గారు లేకపోవటం, ఈ రాజకీయ పరిణామాలు, కుటుంబంలో జరిగిన పరిణామాలు నిజంగా ఆమెను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఆమె గత ఎన్నికల్లో తన మీద ఉన్న గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రజల ముందు ఖర్చు పెట్టి ఆయన్ని అధికారంలోకి ఎక్కించింది. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయం గారి మాట కానీ షర్మిల కానీ కేర్ చేయలేదు. విజయం గారు ఇచ్చిన హామీలు కానీ ఆయన ఇచ్చిన హామీలు కానీ అమలు కాలేదు. ప్రజలేమో చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత రాజధాని కడతారని ఇచ్చిన రైతులు దాదాపు 27,000 మంది గత 5 ఏళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ కోతవేటు దూరంలో నిరాహార దీక్షలు చేస్తున్న మహిళా రైతులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయమ్మ గారు కానీ కూడా వెళ్ళి జస్ట్ వాళ్ళని పరామర్శించిన పరిస్థితి కూడా లేదు. మీరు నా బిడ్డ కాదు మీ బిడ్డ, మీరు జగన్ బాబును ముఖ్యమంత్రి చేయండి, రాజన్న ప్రభుత్వం వస్తుంది, రాజశేఖర రెడ్డి గారు ఎలా పరిపాలించాడో అలాంటి పరిపాలన. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గురించి ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉంది, రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా మంచి అభిప్రాయం ఉంది. ఈయన గురించి వ్యక్తిగతంగా ఆనాటికి ఎవరికి ఏమీ తెలియదు. విజయం గారు చెప్పింది మాత్రం చాలా మంచి బిడ్డ జగన్ బాబు, నా బిడ్డ కాదు మీ బిడ్డ అని దత్తత ఇచ్చినంత సెరమనీలాగా చేసింది. నమ్మారు, ఓట్లు వేసేసారు. ఆయన కూడా ఊహించని రీతిలో 151 స్థానాల్లో గెలిచారు. గెలిచిన తర్వాత మరి ఆయన ప్రజల్ని శత్రువులుగా ఎందుకు ఎంచుకున్నాడో మరి తెలియదు. ప్రజల మీదే యుద్ధం ప్రకటించాడు కానీ ఆయన పరిపాలన మీద చేయలేదు. రెండోది, సరే ప్రతిపక్షాల మీద ప్రజల మీదే యుద్ధం ప్రకటించిన వ్యక్తి ప్రతిపక్షాల మీద కక్ష సాధింపే పెట్టుకున్నాడు. అది ప్రజల మీద కూడా మళ్ళీ ఇచ్చాడు. ఈ వర్గం ఆ వర్గం లేదు, అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు, పరిపాలనా పరంగా ఇబ్బంది పెట్టాడు, పన్నుల భారం పెంచాడు. తర్వాత ఏ ప్రగతిని సాధించలేదు, బిడ్డలకు ఉపాధి కల్పించలేదు, మౌలిక వస్తువుల పెంపుదల చేయలేదు. తర్వాత ఇతర పరిశ్రమలను ఇక్కడ రావటం వలన డబ్బు చలామణి పెరిగేది, అది చేయలేదు. ఇసుక తెలుగుదేశం ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన ఇసుకని బంగారం చేశాడు, ఇళ్ళు కట్టుకోలేని పరిస్థితి. దాంతో వివిధ వృత్తుల వాళ్ళకి పనులు లేకుండా పోయినాయి. 5 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోయింది. ఏ పారిశ్రామికవేత్త వ్యాపారవేత్త ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి వ్యాపారం చేసే పరిస్థితి లేదు. చేయటానికి ప్రయత్నించిన వాళ్ళని బెదిరించి పారదోలారు అందరినీ. కియా పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించిన రోజున గోరంట్ల మాధవ్ లోకల్ ఎంపీ ఒక పోలీస్ అధికారులు దౌర్జన్యంలాగా వెళ్ళి ఆ ఫ్యాక్టరీలో నానా రచ్చ చేశాడు. చైర్మన్ వాళ్ళంతా వచ్చిన టైంలో అది మొత్తం అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రౌడీ రాజ్యం అని. ఎవడు కూడా ఇక పెద్ద పెట్టుబడిదారులు వచ్చి కానీ చిన్న పెట్టుబడిదారులు కానీ అక్కడ పెట్టింది లేదు. వీళ్ళు కూడా ఏ పరిశ్రమ మేము తెచ్చామని కూడా చెప్పుకోలేని పరిస్థితి. అవును, అభివృద్ధి అనేది లేదు, సో చేయడానికి కూడా లేదు. ఏం లేదు. ఇంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో అయితే వైఎస్ విజయమ్మ బుట్టు పెట్టి ఆశీర్వదించి పంపించిందమ్మా. అదే అంటున్నా, ఇప్పుడు ఆమె పరపతిని ఉపయోగించి ముఖ్యమంత్రిని చేసింది కానీ ఆ తర్వాత అతను చేసే పరిపాలనని దుష్పరిపాలన ఆపలేకపోయింది. దాని మూలాన్ని ఇవాళ ఆమె ప్రజల్ని ముఖం చూడలేని పరిస్థితికి వచ్చింది. అది నేను అక్కడికే వస్తున్నా. ఆమె ఇవాళ మరి నిజంగా మొన్న ఈయన అక్కడి నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తున్నప్పుడు ఇడుపులపాయలో ఆశీర్వదించింది పవిత్ర గ్రంథం పట్టుకుని. గతంలో 2019లో పవిత్ర గ్రంథం పట్టుకు తిరిగి రాష్ట్రం అంతా ప్రచారం చేసినప్పుడు ప్రజలు ఆమెను విశ్వసించారు. ఒక తల్లిగా చెప్పినా కూడా ఒక బిడ్డ మీద ఎంతైనా ప్రేమ ఉండటం సహజం, కానీ ప్రజల్ని బలిపెట్టి బిడ్డని ముఖ్యమంత్రి చేయటం అనేది కరెక్ట్ కాదు కదా. తెలుగు
ప్రజలు మొత్తం బాధలు పడ్డారు నీ ఒక్క బిడ్డ కోసం. మరి వాళ్ళు నువ్వు వచ్చి చెప్పు మళ్ళీ ముఖ్యమంత్రిని చేయమని చెప్పగలుగుతావా? నీకు ముఖం ఉందా? జనం ఆగుతారా చూసి? నిన్ను చూస్తే వాళ్ళకి ఆవేశం రాదా? ఆ రోజున మా నెత్తిని పెట్టి వెళ్ళావు, ఇవాళ వరకు నువ్వు వచ్చి పలకరించిన దాఖలాలు లేవు, సత్యామో బతికామని తెలుసుకోవాలి కదా. తెలంగాణ వెళ్ళి ప్రచారం చేసావు కూతురు కోసం, పక్కనున్న ఆంధ్ర రాష్ట్రం గురించి అడిగితే ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కడ ఎందుకు అయ్యా జగన్ పాలన గురించి అన్నావు, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొచ్చావని అడగరా? అంత గౌరవం ఇచ్చిన వ్యక్తులే ఆ రకంగా కనుక నిలదీస్తే ఆమె పరువు ఏముంటుంది? ఆమె ఒక గృహిణిగా గౌరవంగా రాజశేఖర రెడ్డి గారి భార్యగా ఒక గౌరవ స్థానాన్ని ప్రజల్లో ఉంచుకున్నారు. కానీ మొన్న 2019లో పోయింది. ఆ తర్వాత జరిగిన పరిపాలనతో ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఆ తర్వాత షర్మిల గారు కూడా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా తీసుకెళ్లి ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి మీద పెట్టి ప్రార్థనలు చేసినప్పుడు ఈమెను కూడా ఆశీర్వదించింది పవిత్ర గ్రంథం బట్టి. ఇప్పుడు రెండు కళ్ళే, ఏ కళ్ళు కావాలంటే రెండు కావాలని ఎవరైనా చెప్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రజల ముందుకి ఎవరిని మద్దతు ఇచ్చి రావాలి, ఎవరి తరపున ప్రచారం? ఏ తల్లికి రాని కష్టమే వచ్చింది ఆమెకి. కాకపోతే ఇప్పుడు ఆమె ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే హైదరాబాద్లోనో ఉంటేనో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వచ్చి రమ్మని ఒత్తిడి చేయొచ్చు. ఆ దృష్ట్యా ఆమె బహుశా ఇక్కడ తప్పించి ఈ మార్చి 13 కదా, మే 13 కదా ఎన్నికలు, ఆ తారీఖు వరకు కనుక ఏదైనా విదేశాలు వెళ్ళిపోయింది అనుకోండి, గొడవ లేదు, ఒక నెలపాటు లేదు, ఇంకొక 10 రోజులు ఇక్కడ ఉండి ఇంకొక 20 రోజులు లాస్ట్ 20 డేస్ కనుక వెళ్ళిపోవచ్చు. ఇక లేదు అసలు ఎందుకు నేను విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఎట్లాగూ ఇద్దరిని కాదనుకుని గుండె రాయి చేసుకుని కూర్చోవటమే, ఏదైతే అది అవుద్ది. గెలిస్తే జగన్ గెలుస్తాడు, లేదంటే ఈమె గెలిచే అవకాశం పెద్దగా లేదు, తెలుగుదేశం గెలుస్తుంది అక్కడ కూటమి. ఇక ఇప్పుడు అతను చేసిన పరిపాలనకి అతను మూల్యం చెల్లించుకుంటాడు అనుకుంటుంది. ఇప్పుడు ఎన్ని బైబిల్లో చెప్పుంటాడు కదా, పాపం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు అని. ఆ పాపం చేశాడు కాబట్టి బిడ్డ శిక్ష అనుభవిస్తాడు అని ఆమెకు సమాధానం పరుచుకోగలిగినంత ఇది ఉంది ఆమెలో, ఆధ్యాత్మిక చింతన. కాబట్టి ధైర్యంగా ఆ బైబిల్ మీద క్రీస్తు మీద నమ్మకం ఉంచేసి ఆమె ప్రశాంతమైన ఆధ్యాత్మిక జీవితం గడుపుతుంది. ఏముంది, ఎవరైనా రాదు. అంటే ఇప్పుడు కొడుకు కూతురు ఇద్దరు ప్రచారంలోనే ఉన్నారు, కానీ విజయం మాత్రం బయటికి రావట్లేదు. సో అంటే ఇక్కడ కొడుకుకి సపోర్ట్ చేస్తే కూతురు కోపం వస్తుంది అని ఒకటి ఉంది, కూతురుకి సపోర్ట్ చేస్తే కొడుకుకి కోపం వస్తుంది ఖచ్చితంగా. సో ఆ కోపతాపాలను మనం ఎవరు తెచ్చినా వాళ్ళే కూర్చొని తెచ్చుకోవాలి. ఇక్కడ కోపాలు వస్తాయనా, లేకపోతే ప్రచారంలోకి కొంచెం అటు కొంచెం ఇటు ఉంటే కూడా జనాలు ఏమన్నా మీరు అన్నట్టు ప్రశ్నిస్తారు అనేటువంటి దానికి సంబంధించి ఆవిడ ఫారెన్ టూర్ వెళ్ళిపోయారు అనుకోవచ్చా, లేకపోతే ఎవరన్నా దాచిపెట్టారు అనుకోవచ్చా? దాచిపెట్టారని నేనైతే అనుకోను ఆమెని. కాకపోతే ఏంటంటే ఆమె మీరు అన్నట్టు అటు ఇటు ప్రచారం చేయడానికి లేదు, ఎవరికన్నా ఒకరికే చేయాలి. గతంలో చేసిన జగన్మోహన్ రెడ్డి కన్నా చేయాలి. అప్పుడు అడుగుతారు, నువ్వు జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి మా తల మీద పెట్టెళ్ళావు, నెత్తి మీద మేము 5 ఏళ్ళు మోసాం, నువ్వు ఎప్పుడన్నా వచ్చావా, మమ్మల్ని ప్రశ్నించావా, సత్యామో బతికావని. అతను చేసిందంతా దుష్ట పరిపాలన. నీ కూతురు కూడా చెబుతుంది కదా, షర్మిల చెబుతుంది, సునీత చెబుతుంది. మీ ఇంట్లో జరిగిన హత్య ఎవరు చేశారు? చంద్రబాబు అని చెప్పాడు అతను, నిజమా? అడుగుతారు కదా. తర్వాత మద్యం నిషేధిస్తా అన్నాడు, మా అమ్మ తాళిబొట్లు కాపాడుతా అన్నాడు, నిషేధించాడా? తర్వాత పోలవరం ప్రాజెక్ట్ కట్టాడా? తర్వాత రాజధాని ఆయన వచ్చే నాటికి ఒకటి ఉంది, ఇప్పుడు ఏదైనా రాజధాని ఏంటో ఆయన నోటితో చెప్పించు. తర్వాత వాళ్ళు కట్టిన రాజధాని తప్ప మీరు 5 ఏళ్లలో ఒక ఇటుకు పెట్టారా? న్యాయ రాజధానికి ఏం చేశారు? పరిపాలనా రాజధాని. తర్వాత సెక్రటేరియట్తో సహా ఆస్తులు తాకట్టు పెట్టారు. తర్వాత చాలా ప్రశ్నలే వస్తాయి. ఎందుకంటే ఆమెను అడుగుతారు, ఆమెకి ముఖం ఉంది కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడగరు, ఎందుకంటే నువ్వు కాదు, నిన్ను చూసి ఇలా ఓట్లు ఆమెను చూసేసారు. ఇవాళ ఆమె వస్తే ఇవన్నీ ఎదుర్కోవాలి. ఏ తల్లి అయినా మీరు ఆ స్థానంలో ఉండి వచ్చి మీరు ప్రచారం చేస్తారా? సో నిజంగా మేబీ ఈ ప్రజలు ప్రచారంలోకి వస్తే కనుక ప్రజలు సంధించేటువంటి ప్రశ్నలకు సంబంధించి భయపడా, లేకపోతే కొడుకు కూతురి మధ్యన ఒత్తిడికి ఎందుకు అని చెప్పేసి అని ఆవిడ ఫారెన్ టూర్ వెళ్ళారని చెప్పేసి అని చర్చ జరుగుతోంది. సో చూద్దామండి రాబోయేటువంటి రోజుల్లో దీనికి సంబంధించి క్లారిటీ రావచ్చేమో. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ అమ్మా సౌజన్య, మన వీక్షకులు కూడా.